కానీ అవన్నీ ఏటో చేయాలి నువ్వు. ఎప్పుడు చేస్తావు నువ్వు అవన్నీ? రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు, రిక్వైర్మెంట్ బట్టి. ఆ రిక్వైర్మెంట్ ఎక్కడ యాడ్ చేస్తున్నాం మనం బేసిక్ గా? గట్టిగా వినపడలే. డాక్యుమెంట్ తీసుకొని వచ్చి బిజినెస్ తీసుకొని వచ్చి ఎక్కడ యాడ్ చేస్తాడు అవన్నీ? సిఆర్ఎంలో ఎందుకు యాడ్ చేస్తాడు? సో మనము డెవాప్స్, టిఆర్ఎంఎస్, రెడ్మన్ అని చెప్పినాం కదా. డెవాప్స్ ఇవి చెప్పినాం కదా. సో ఈ టూల్స్ లో ఇవన్నీ ఏంటివి? మానిటరింగ్ టూల్స్. ఇవి ఏం మానిటరింగ్ టూల్స్? ప్రాజెక్ట్ మానిటరింగ్ టూల్స్ అని చెప్పినాం కదా. సో దీంట్లో మనకి ఏమొస్తుంది? రిక్వైర్మెంట్, మనం ఏం పని చేయాలని చెప్పేసి ఈ టూల్లో ఏదో ఒక టూల్ వాడుతూ ఉంటాం. ఆ టూల్లో వస్తే ఆ వచ్చిన రిక్వైర్మెంట్ ని మనం ఏం చేస్తాము? డెవలప్మెంట్ టూల్స్ యూజ్ చేసుకొని డెవలప్మెంట్ చేస్తాం. అంతేనా? నెక్స్ట్ ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేసేటప్పుడు కోడ్ రాస్తాం కదా, కస్టమైజేషన్ చేస్తాం కదా. సో ఆ కస్టమైజేషన్స్ అన్నిటిని హోల్డ్ చేయడానికి మళ్ళా ఇంకొక ఏరియా. అవేంటివి? గిట్ కావచ్చు, ఎస్విఎన్ కావచ్చు, ఇంకేవన్ టూల్స్ కావచ్చు, జీరో కావచ్చు, అట్లా వేరే టూల్స్ కావచ్చు. అంటే బేసిక్ గా మనకి ఇన్ జనరల్ గా ఖచ్చితంగా తెలియాల్సిన టూల్స్ ఏంటివి? గిట్ కానీ, ఎస్విఎన్ కానీ, ఐ మీన్ ఇవేంటివి? కోడ్ రిపాజిటరీ టూల్స్. ఇవేంటివి? కోడ్ రిపాజిటరీ టూల్స్. సో ఇన్ డెప్త్ గా, like you should know in depth about any one tool. If you know more than one tool, that is also good. At least you should know one tool exposure. At least you should know one tool. What are the things which are happening inside of that? Okay na? So ఈ గిట్ కానీ, ఎస్విఎన్ కానీ, జీరా కానీ ఇవి ఎందుకు వాడతారు వాళ్ళు? ఎందుకు వాడతారు? సో డెవలప్మెంట్ లో ఏమైనా మనం కస్టమైజేషన్స్ చేస్తే ఆ కస్టమైజేషన్స్ అన్నిటిని యూనిక్ గా ఒక లోకల్ ఫోల్డర్ లో ఐ మీన్ ఇది క్లౌడ్ అనుకో, నీ లోకల్ మెషిన్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు డెవలపర్లు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు డెవలపర్లు వర్క్ చేస్తున్నారు. ఎవరు? త్రిలోక్ ఎవరు, ఇంకొకరు రాము. వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంది? ఇప్పుడు వరకు రామకృష్ణ ఏం చేసినాడు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇద్దరు వర్క్ చేసినారు, ఒక కోడ్ మీద ఇద్దరు వర్క్ చేసినారు. ఓకేనా? ఆ కోడ్ ఈ త్రిలోక్ దాంట్లో సపరేట్ ఉంది, రామకృష్ణ దాంట్లో సపరేట్ ఉంది. సో ఇద్దరు అల్టిమేట్ గా వీళ్ళిద్దరిలో ఎవరైతే లాస్ట్ సిఆర్ఎం ఎత్తుకొని పోయి సిఆర్ఎం లో పెట్టుంటారో, ఈ డెవలప్మెంట్ ఎక్కడ? సిఆర్ఎం లోనే కదా మనం చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు తీసుకొని పోయి వాళ్ళు డెవలప్ చేసిండేదాన్ని సిఆర్ఎం లో పెట్టినారు అనుకుందాం. ఆ కోడ్ ని ఎక్కడ పబ్లిష్ చేసినారు? సిఆర్ఎం లో పబ్లిష్ చేసినారు అనుకుందాం. ఎవరిది పని చేస్తుంది, ఎవరిది పని చేయదు? ఇద్దరిది పని చేస్తుందా? ఇద్దరిది పని చేస్తుంది కదా. సో ఇద్దరిది పని చేయాల. ఇద్దరిది పని చేస్తుందా రామకృష్ణ? ఏమడిగినా? అదే కోడ్ ఇద్దరిది పని చేస్తుందా అని అడిగినా. ఇద్దరిది పని చేస్తుందా, పని చేయదా? పని చేస్తుంది నా. పని చేస్తుంది. వర్షిత? వర్క్ చేస్తుంది, ఎందుకంటే దాని మీద సేమ్ రెపోజిటరీ కోడ్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి లాస్ట్ ఏదైతే అప్డేట్ అయింటుందో దాని మీద ఉంటుంది. సో ఇద్దరిది పని చేస్తుంది.
ఇద్దరు పని చేస్తున్నారు, ఎవరైతే లాస్ట్ యాడ్ చేస్తారో సో ఇద్దరు పని చేస్తారు, అంతేనా? అన్న ఇంకొకసారి చెప్పు, అర్థం కాలే నాకు. లైక్ ఇప్పుడు ఇద్దరి కోడ్ ఒకసారి ఎవరో ఒకరు గిట్ లో అప్డేట్ చేసినాక సేమ్ రిపోజిటరీ ఇంకొక పర్సన్ సరే, యూజ్ చేసినప్పుడు ఇంకొంచెం ముందర పోదాము, ఇంకొంచెం క్లియర్ గా చెప్తా, అప్పుడు చెప్పు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొబైల్ నంబర్ వ్యాలిడేషన్, లైక్ మొబైల్ నంబర్ వ్యాలిడేషన్ మీద త్రిలోక్ వర్క్ చేస్తున్నాడు, ఈమెయిల్ వ్యాలిడేషన్ మీద రామకృష్ణ వర్క్ చేసినాడు, ఓకేనా? ఇవి రెండు ఏ ఎంటిటీ మీద, ఐ మీన్ ఏదో ఒక ఎంటిటీ మీద అనుకుందాం. లైక్ యూజర్ రిజిస్ట్రేషన్ పార్ట్ ఉందా? ఇప్పుడు మీకు ఏం తెలుసు చెప్పు, ఫేస్బుక్ తెలుసా? ఫేస్బుక్ ఐడియా ఉందా? లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉందా? సర్లే, ఫేస్బుక్ అనుకుందాం. ఫేస్బుక్ లో యూజర్ వ్యాలిడేషన్ మీద ఎవరు త్రిలోక్ పని చేసినాడు, అదే పాస్వర్డ్ వ్యాలిడేషన్ మీద రామకృష్ణ వర్క్ చేసినాడు. అవి రెండు కలిపి ఏ ఫామ్ మీద ఉన్నాయి? యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద ఉంది. ఒకటే ఫామ్, ఇదంతా ఒకటే ఫాము. ఆ ఫామ్ లో రెండు ఆప్షన్లు, ఒక ఆప్షన్ మీదేమో త్రిలోక్ పని చేసినాడు, ఇంకొక ఆప్షన్ మీదేమో రామకృష్ణ వర్క్ చేసినాడు. సో యూజర్ వ్యాలిడేషన్ 1 minute ముందు త్రిలోక్ అప్డేట్ చేసినాడు కోడ్. దాని తర్వాత రామకృష్ణ 1 minute తర్వాత ఇదే ఫామ్ మీద ఏది ఇదేంటిది పాస్వర్డ్ మీద వర్క్ చేసినాడు. సో ఇద్దరిది ఎట్లా వర్క్ అవుతుంది? ఇద్దరిది వర్క్ అవుతుంది అంటే ఇద్దరిది ఎట్లా వర్క్ అవుతుంది? ఒకరిదే వర్క్ అవుతుంది అంటే ఎవరిది వర్క్ అవుతుంది, ఎవరిది వర్క్ కాదు? రెండు పని చేస్తాయి. ఓకే, ఐ థింక్ ఇద్దరు సేమ్ రిపోజిటరీ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరిది వర్క్ అవుతుంది. ఓకే, నీది కూడా వర్క్ అవుతుంది. రామకృష్ణ, ఇద్దరిది వర్క్ అవుతుందా, ఎవరిదన్నా ఒకరిదే వర్క్ అవుతుందా, ఎవరిది వర్క్ కాదా? ఇద్దరు అట్ ఎ టైం చేయలేరు అనుకుంటాను. అందుకే 1 minute గ్యాప్ ఇచ్చినలే. ప్రవీణ్, ప్రవీణ్ లేదా? నా గురు అన్న, హలో హలో, అవును శంకర్. అన్న చెప్పండి నా, అర్థమైందా? లేట్. ఇప్పుడు రామకృష్ణ త్రిలోక్, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటే ఉంది. దాంట్లో యూజర్ నేమ్ వ్యాలిడేషన్ మీద త్రిలోక్ వర్క్ చేసినాడు, కోడ్ రాసి అప్డేట్ చేసినాడు. రామకృష్ణ వచ్చేసి పాస్వర్డ్ మీద కోడ్ అప్డేట్ చేసినాడు. సో ఇద్దరు ఒకటే రిపాజిటరీలో ఒకటే ఫామ్ మీద ఇద్దరు అప్డేట్ చేసినారు కోడ్ ని. సో ఇద్దరికి వర్క్ అవుతుందా? ఎవరికైనా ఒకరికే వర్క్ అవుతుంది, ఎవరికి వర్క్ కదా వాళ్ళు రాసిన వ్యాలిడేషన్? ఇద్దరికి వర్క్ అవుతుంది. ఇద్దరికి వర్క్ అవుతుంది. చౌటేశ్వర్, అవునా, నువ్వు చెప్పు. సేమ్ కోడ్ బేస్ మీదనే వర్క్ చేస్తున్నారు అన్న. సేమ్ అప్డేట్ అయిపోతుంది కదా, బ్యాక్ అండ్ ఫోర్త్ ఎవరు చేసినా కూడా అప్డేట్ అవుతుంది. ఎవరు చేసినా కూడా అప్డేట్ కాదు అట్లా. ఇప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ బ్రాంచ్ లో చేస్తున్నారు కదా కోడ్ చేంజెస్ ఏమన్నా? సేమ్ బ్రాంచ్ అనుకో, సేమ్ బ్రాంచ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ బ్రాంచ్ అనుకో, ఇది మెయిన్ బ్రాంచ్, ఓకేనా? ఈ మెయిన్ బ్రాంచ్ లో మొత్తం కోడ్ ఉంది, ఓకేనా? ఇప్పుడు త్రిలోకు ఒక ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసినాడు దీనికి. అదేనా, అది చేంజెస్ కమిట్ చేసి పుల్ చేయాలి కదా, ఇంకా పుల్ చేసి అప్డేట్ చేస్తే వర్క్ అవుతుంది కదా.
త్రిలోక్ పని చేసిన తర్వాత, త్రిలోక్ కమిట్ చేసిన తర్వాత, త్రిలోక్ లైక్ ఇప్పుడు కమిట్ చేసినాడు ఫస్ట్ 1 minute డిఫరెన్స్ లో రామకృష్ణ కమిట్ చేసినాడు. సో మెయిన్ లో ఎవరు ఉంటాయి, ఎవరు ఎగిరిపోతాయి? లేకపోతే ఇద్దరు ఉంటాయా, లేకపోతే ఎవరివి ఉండవా? చెప్పు చోటేశ్వర్. అది ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఏం చేయాలంటే లైక్ వెన్ ఎవర్ వి యూస్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్, సో ఫస్ట్ ఈడ త్రిలోక్ చేయాల్సిన పని ఏంది? ఫస్ట్ చెక్అవుట్ చేసుకోవాలా. ఎక్కడి నుంచి? మెయిన్ నుంచి చెక్అవుట్ చేసుకొని ఈయన ఏం చేస్తాడు, ఈయన వర్క్ చేస్తాడు. ఓకేనా? ఈయన వర్క్ చేసి మళ్ళీ ఏం చేస్తాడు, ఈయన కమిట్ చేస్తాడు. సో ఈయన కమిట్ చేసిన తర్వాత ఒకవేళ రామకృష్ణ మళ్ళీ కమిట్ చేయాలంటే ఈయన దగ్గర నుంచి తీసుకోవాలి. ఫస్ట్ లేటెస్ట్ కోడ్ ని తీసుకోవాలి మెయిన్ లో నుంచి. లేటెస్ట్ కోడ్ తీసుకోకోకుండా రామకృష్ణ సబ్మిట్ చేసినాడంటే రామకృష్ణ చెక్అవుట్ చేసుకోకోకుండా డైరెక్ట్ ఈయన కమిట్ చేశాడు అనుకో, త్రిలోక్ ఏమైతే పని చేసినాడో అవన్నీ ఎగిరిపోతాయి. అంతేనా? ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓవర్ రైడ్ అయిపోయి త్రిలోక్ చేంజెస్ ఉండవు. ఓన్లీ రామకృష్ణ లేటెస్ట్ ఏవైతే చేసినాడో అవి మాత్రమే కమిట్ అయిపోతాయి. కమిట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇది ఒకవేళ ఇక్కడ నుంచే మనం పబ్లిష్ చేస్తున్నాం అనుకో సిఆర్ఎం లో, అప్పుడు ఈయన త్రిలోక్ ఏదైతే యూజర్ దీని మీద పని చేసినాడో ఆ చేంజెస్ ఉండవు. ఎవరు చేంజెస్ ఉంటాయి? రామకృష్ణ ఏదైతే పని చేసినాడో అవి మాత్రమే ఉంటాయి. లేదు రెండు ఉండాలన్నప్పుడు ఎప్పుడైతే ఆల్రెడీ మనం ఎప్పుడైతే మన బ్రాంచ్ ని కమిట్ చేస్తామో అన్నప్పుడు ఆ లేటెస్ట్ ఎవరైనా వర్క్ చేసినారు అంటే ఆ వర్క్ చేసినట్టు కూడా మనం తీసుకొని మన దాంతో పాటు ఓవర్ రైడ్ చేయాలి. అప్పుడైతే ఇద్దరివి ఉంటాయి. లేదు అంటే ముందు వర్క్ చేసిన వాళ్ళది ఎగిరిపోతుంది. క్లియరా? నాకే వస్తుందా? క్లియరా? వర్షిత క్లియరా? అన్న ఇప్పుడు మన సిఆర్ఎం పర్స్పెక్టివ్ లో చెప్పినా కూడా అంతే. లైక్ మనం ఒక కాంపోనెంట్ మెయిన్ బ్రాంచ్ లో ఒక కాంపోనెంట్ ఈయన యాడ్ చేసినాడు. ఈయన యాడ్ చేసిన తర్వాత నువ్వు అది లేటెస్ట్ తీసుకొని నీ కాంపోనెంట్స్ నువ్వు యాడ్ చేసుకొని మళ్ళీ కమిట్ చేసి అవి సిఆర్ఎం లో డిప్లాయ్ చేసినావు అంటే అవుతాయి. అంతేనా? క్లియర్ అయిన వరకు. సో ఇదేంది కోడ్ రిపాజిటరీ సైడ్. సో ఈ ప్రాసెస్ మనం చేస్తున్నాము అంటే మనకి కోడ్ రిపాజిటరీ సైడ్ ఎక్స్పోజర్ ఉండాలి. ఎయిదర్ గిట్ కావచ్చు, ఎస్విఎన్ కావచ్చు, జీనా కావచ్చు, ఏదో ఒక టూల్ గురించి మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్పోజర్ ఉండాలి. ఓకేనా? సో రేపు మీకు హోంవర్క్ ఏంది, ఏదో ఒక రిపాజిటరీ మీద ఫుల్ ఓవర్ వ్యూ ఇవ్వాలి. ఒకరు జిట్ మీద ఇస్తే ఇంకొకరు ఎస్విఎన్, ఇంకొకరు ఎస్విఎన్ మీద ఇస్తే ఇంకొకరు జీరా. లైక్ ఫుల్ ఓవర్ వ్యూ ఒక క్లాస్ మొత్తం ఒకరు ఇవ్వాలి. ఎవరు ఇస్తారు? ఎండ్ టు ఎండ్ ఒక క్లాస్ చెప్పాలి రేపు. ఎవరైనా ఇంగ్లీష్ లో చెప్పాలా? ఎవరు చెప్తారు? ఎవరు మాట్లాడరు? చోటేశ్వర్ చెప్తావా? ఎగ్జాంపుల్స్ ఏం అవసరం లేదు. ఐ మీన్ నువ్వు రియల్ టైం చేయకపోయినా పర్లేదు, ఒక క్లాస్ కొంచెం డీటెయిల్ గా చెప్పాలా. గిట్ మీద కానీ, ఎస్విఎన్ మీద కానీ, జీరా మీద కానీ. కరెక్షన్స్ ఉంటే నేను కరెక్ట్ చేస్తా. వర్షిత చెప్తావా? గిట్ అయితే ఓకే అన్న, బట్ ప్రజెంటేషన్ అంత మంచిగా ఇవ్వలేనేమో అనిపిస్తుంది. నువ్వు నీకు నచ్చినట్లు చెప్పమా. నేను వాళ్ళ చేంజెస్ ఉంటే చేంజెస్ నేను చెప్తా. రేపు పొద్దున నువ్వు అక్కడ పోయిన తర్వాత అయినా కూడా నీకు ప్రజెంటేషన్ ఇవ్వమంటే ఇవ్వాలి కదా. ఐ విల్ ట్రై అన్న. గిట్ చెప్తావా నువ్వు? అన్న గిట్ చెప్తాను. గురువు అన్న నువ్వేమని చెప్తావా?
సరే అండి, ట్రై చేస్తాం. ఒకరు గిట్ ఒకరు ఎస్విఎన్ జస్ట్ తలా 10-15 మినిట్స్ చాలు. లేదు ఇంకా ఎక్కువసేపు చెప్తామన్నా ఓకే. 3 టూల్స్ ఎక్స్పోజర్ ఉంటే మీకు ప్రాబ్లం ఉండదు. కోడ్ రిపాజిటరీ గురించి తెలియకనే చాలా మంది తిప్పులు పడతా ఉంటారు. సో మనకి అట్లీస్ట్ కొంచెం ఓ రకంగా నాలెడ్జ్ అన్నా ఉంది అంటే మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎయిదర్ గిట్ కావచ్చు, ఎస్విఎన్ కావచ్చు, జీరా కావచ్చు, అవి మూడిట్లో. సో మీరు దీంట్లో యూజ్ జస్ట్ డిసైడ్ గిట్ ఎవరు ఎస్విఎన్ ఎవరు చెప్తారో, జీరా ఎవరు చెప్తారు, ముగ్గురు. దాని తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ టూల్ ఏంది, లైక్ ఇక్కడ మనము కోడ్ మెయింటైన్ చేస్తున్నాం. కోడ్ లేదంటే మన కస్టమైజేషన్స్ అన్ని దీంట్లో మెయింటైన్ చేస్తున్నాం, దేంట్లో రిపాజిటరీలో కదా. సో మన కస్టమైజేషన్స్ మనం చేస్తున్నాము అంటే ఆ కస్టమైజేషన్ చేయడానికి మనకి రిక్వైర్మెంట్ ఉండాలి కదా. సో ఆ రిక్వైర్మెంట్ ని మనం మేనేజ్ చేయాలి, అవునా. అన్నప్పుడు మనం నిన్న ఏం చెప్పినాము, మొత్తం టోటల్ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ని మొత్తం టెక్నికల్ గా హౌ వి విల్ బి గోయింగ్ టు ఇంప్లిమెంట్ అని చెప్పేసి దాన్ని డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తామని చెప్పినామా, టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తామని చెప్పినామా. ఆ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ లో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఆ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏం చెప్పినాము, అది ఎస్డిఎల్సి మొత్తం ఏదైతే ఉందో ఆ టోటల్ థింగ్స్ అన్ని విచ్ వీ వుడ్ బి మేనేజింగ్ అండర్ టిఆర్ఎంఎస్, లేదంటే ఐ మీన్ ఇదేంటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. దీస్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్. సో దీంట్లో ఏం చేస్తాం మనము, మనకు వచ్చిన రిక్వైర్మెంట్ అది యూజర్ స్టోరీనా లేకపోతే బగ్గా. యూజర్ స్టోరీ అయితే మనము ఎట్లా వర్క్ చేస్తాము, అదే బగ్ అయితే ఎట్లా వర్క్ చేస్తాం. సో దీంట్లో టాస్క్లు ఎట్లా క్రియేట్ చేసుకుంటాము, టాస్క్ ఎట్లా పర్ఫామ్ చేస్తాము, ఒకరినొకరు ట్యాగ్ చేసుకొని మన కమ్యూనికేషన్ అక్కడే ఎట్లా మేనేజ్ చేస్తాము, ఇదంతా మనం మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డింగ్స్ మాత్రం ఎవరికి ఇద్దామా. సో ఇక్కడ వీళ్ళు ఏం ఇక్కడ మా కంపెనీలో వీళ్ళు ఏం వాడుతున్నారు, అజూర్ డెవాప్స్ వాడుతున్నారు కదా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేసినారు, ఇది కెసలా సిస్టమ్స్ కోసము సపరేట్ సైట్. ఇక్కడ మామూలుగా బేసిక్ ఏముంటది, అజూర్ డెవాప్స్ ఇస్తారు మనకి, ఓకేనా. అజూర్ డెవాప్స్ ఇచ్చిన తర్వాత దీంట్లో ఒక ప్రాజెక్ట్ అంటే ఒక సైట్ ని క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు, ఓకేనా. ఇక్కడ వీళ్ళు ఏం క్రియేట్ చేసినారు, 3 ప్రాజెక్టులు క్రియేట్ చేసినారు. 3 ప్రాజెక్టులో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలంటే ఈ ప్రాజెక్ట్ కి యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు మనకి. ఈ ప్రాజెక్ట్ కి యాక్సెస్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ టోటల్ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ అయింది. ఈ ప్రాజెక్ట్ లో స్టాటిస్టిక్స్ అన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు, లైక్ వర్క్ ఐటమ్స్ క్రియేటెడ్, వర్క్ ఐటమ్స్ కంప్లీటెడ్, ఈ మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ మన డాష్ బోర్డ్ లో ఐ మీన్ లైక్ ఇక్కడ మనకు ఇది ఒక ఏరియా అని తీసుకుంటే దీంట్లో మనం ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని మొత్తం ఇది దేనికోసం క్రియేట్ చేసినాడు, టోటల్ బ్యాక్లాగ్స్ కోసం క్రియేట్ చేసినాడు. ఇక్కడ టోటల్ 110 బ్యాక్లాగ్స్ ని యాడ్ చేసినాడు. ఈ 110 బ్యాక్లాగ్స్ లో ఏం వర్క్ చేసాము, ఎంత మొత్తం అంతా దీంట్లో మొత్తం మనం చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూస్తే దీంట్లో రిజల్ట్స్, ఈ రిజల్ట్స్ లో మళ్ళీ ఏమున్నాయి, ఇది ఆ పర్టికులర్ బగ్ ఏదైతే ఉందో ఆ బగ్ కి ఐడి, దాంట్లో డిస్క్రిప్షన్ అంటే టైటిల్. సో నెక్స్ట్ స్టేటస్ ఇంకా న్యూ లోనే ఉంది. దాని తర్వాత మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ మీద వర్క్ చేయాలా అన్నప్పుడు దీన్ని ఏమైంది, ఇప్పుడు ఎవరికి అసైన్ కాలేదు. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎవరికి దీన్ని అసైన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసైన్ చేశాను అనుకో, నేను వర్క్ చేయడం స్టార్ట్ చేయాల, అవునా. సో దానికన్నా ముందు, అసైన్ చేసే దానికన్నా ముందు ఇక్కడ చూస్తే మనకి ఏమేమి ఉన్నాయి, స్టేట్ లో ఇది ప్రస్తుతానికి అయితే న్యూ స్టేటస్ లో ఉంది.
ఒకవేళ ఇది డిపెండ్స్, ఈ స్టేటస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ డిపెండ్స్. లైక్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం మార్చుకోవచ్చు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనము వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనము, ఇన్ ప్రోగ్రెస్ అని రాసుకోవచ్చు. సో ఇన్ ప్రోగ్రెస్ లేదు ఇక్కడ మనకి. సో ఇన్ ప్రోగ్రెస్ ఇంకో స్టేటస్ యాడ్ చేసుకొని మనం వర్క్ చేసుకుంటా ఉండొచ్చు. సో దానికన్నా ముందు, లైక్ ఇక్కడ నువ్వు వర్క్ స్టార్ట్ చేసేదానికన్నా ముందు, లైక్ వాట్ ఈస్ అబౌట్ దిస్ బగ్, దీని గురించి ఏందో మొత్తం డీటెయిల్స్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు. అసలు ఏంది వర్క్ కావట్లేదు, ఏం వర్క్ అవుతుంది, ఎట్లా టెస్ట్ చేసినారు, అదంతా వీళ్ళు రాస్తుంటారు. వాళ్ళు రాసిన తర్వాత మనం ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయాలా, యూజర్ యాక్సెప్టెన్స్. అంటే మనము వాళ్ళ దగ్గర కనెక్ట్ అయ్యి మేము ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళకి చెప్తే, వాళ్ళు ఓకే చెప్పినారంటే వాళ్ళు దేనికి ఓకే చెప్పినారు, దేనికి నాట్ ఓకే చెప్పినారు, ఫైనల్ గా మనము వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మనం కన్క్లూజన్కి వస్తామా. ఆ యూజర్ యాక్సెప్టెన్స్ వాళ్ళు దేనికి ఓకే చెప్పినారో అదంతా మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో, డౌట్స్ ఉన్నప్పుడు ఈ డిస్కషన్ లో @ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నాకు డౌట్ ఉండి @John ఐఎమ్ హ్యావింగ్ డౌట్ ఆన్ సో దిస్ వన్, ప్లీజ్ హెల్ప్ మీ ఆన్ దిస్ అని చెప్తే, ఇది ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ ట్యాగ్ యాడ్ చేసామో వాడికి నోటిఫికేషన్ పోతుంది. వాడికి నోటిఫికేషన్ పోతే వాడు చూసుకొని వాడు రిప్లై ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడేమన్నాడు, అవైటింగ్ రిసోర్స్ సొల్యూషన్ అప్రూవల్ అని చెప్పేసి వీడు ఏందో పెట్టినాడు, ఎవరు, స్కాట్. ఒకవేళ దీనికి రెస్పాండ్ కావాలనుకుంటే మనం రెస్పాండ్ కావచ్చు. యాక్చువల్గా అంటే రెస్పాండ్ కావడానికి నాకు లేదు ఇక్కడ, వీడు రెస్పాండ్ అవుతాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చినానంటే అక్కడ దాని కింద ఇట్లా బాక్స్ ఓపెన్ అవుతుంది, దానికి మనం రెస్పాండ్ కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎప్పుడు రిక్వెస్ట్ చేసినారు అంటే, ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్ ఉంటాయి. లైక్ ఎవరు ఏ బిజినెస్ యూనిట్ మీద వర్క్ చేస్తున్నారు, అంటే ఎవరు ఏ గ్రూప్ మీద వర్క్ చేస్తున్నాడు, అండ్ ఈ రిక్వైర్మెంట్ ని ఎవరు అడిగినారు, వాళ్ళ డీటెయిల్స్. దానికి ఏమన్నా సర్వీస్ డెస్క్ టికెట్ ఐడి ఉందా అంటే టికెట్ ఐడి. అంటే ఇక్కడ ప్రయారిటీ ఉంది. నెక్స్ట్ ప్రయారిటీ, లైక్ ఇదేమన్నా హై ఇంపాక్ట్ ఉండే ప్రయారిటీ ఇష్యూనా, లేకపోతే లో ప్రయారిటీ ఉండేదా, మీడియమా, ఆ డీటెయిల్స్ అని ఇక్కడ చూసుకోవచ్చు. ఎఫర్ట్స్ ఎంత అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిక్వైర్మెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి 1 hour పడుతుందా, 8 hours పడుతుందా, లేకపోతే 16 hours పడుతుందా, ఎన్ని అవర్స్ పడుతుందో ఆ డీటెయిల్స్ అన్ని యాడ్ చేయాలి. ఇంకా రిలీజ్ నంబర్, ఒకవేళ ఇది ఫస్ట్ రిలీజ్ అయితే రిలీజ్ నంబర్ 1, రిలీజ్ నంబర్ 2 అట్లా ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోవచ్చు. నువ్వు ఎప్పటికి టార్గెట్ చేస్తున్నావు కంప్లీట్ చేయడానికి, సో ఆ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ నీకు ఏమైనా అటాచ్మెంట్స్ ఉన్నాయి అంటే అటాచ్మెంట్స్ ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సారీ, ఇది లింక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పేరెంట్ రిక్వైర్మెంట్ ని ఇక్కడ లింక్ చేసుకున్నారు వాళ్ళు. అదే అటాచ్మెంట్ అంటే యూత్ ఉంది, ఇక్కడ అటాచ్మెంట్ యాడ్ చేసినాడు అంతే. క్లియరా. సో ఇక్కడ ఒకవేళ నువ్వు నీది ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ అనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మల్టిపుల్ స్ప్రింట్స్ ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ స్పెషల్ వేస్ట్ అని చెప్పేసి ఇది ఒకటి క్రియేట్ చేసినారా, దీంట్లోనే మనకి డిఫరెంట్ స్ప్రింట్స్ ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఏ స్ప్రింట్ నడుస్తా ఉంది, ఇక్కడ 1వ స్ప్రింట్ నుంచి 14th స్ప్రింట్ వర్క్ అవుతా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో అట్లా నీ ఫస్ట్ స్ప్రింట్ లో ఏం వర్క్ చేయాలా, సెకండ్ స్ప్రింట్ లో ఏం వర్క్ చేయాలా, థర్డ్ స్ప్రింట్ లో ఏం వర్క్ చేయాలా, అట్లా ఒక్కో స్ప్రింట్ లో ఈ స్ప్రింట్ కి ఫస్ట్ డ్యూరేషన్ సెట్ చేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని. డ్యూరేషన్ సెట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఆ డ్యూరేషన్ లో ఈ స్ప్రింట్ కి యూజర్ స్టోరీస్ కానీ బగ్స్ కానీ అసైన్ చేస్తారు. యూజర్ స్టోరీస్ కానీ బగ్స్ కానీ అసైన్ చేసిన తర్వాత ఏం చేస్తావు, నువ్వు స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్. సో నీకేమన్నా డిస్కషన్స్, డౌట్స్ అవి ఉంటే అక్కడే డిస్కస్ చేసుకుంటా ఉండొచ్చు. అంతేనా. ఇది మనకి కాదు, డెలివరీ ప్లాన్ ఇది. సరే, మిగిలిన అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ నెక్స్ట్ ఏముంది, రిపాజిటరీ. ఈ రిపాజిటరీలోనే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు చూడు, నేను ఇదేదో వర్క్ చేసిన,
దీనికోసము నాకు డెవలప్మెంట్ అయిపోయింది. డెవలప్మెంట్ అయిపోయి నేను కమిట్ చేసిన, దీన్ని కమిట్ చేసిన తర్వాత నేనేం పిఆర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే పుల్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేసుకుంటే అప్పుడు నా మేనేజర్ ఎవడైతే ఉన్నాడో వాడు వెరిఫై చేస్తాడు, రివ్యూ చేస్తాడు, ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని. ఒకవేళ కరెక్ట్ గా ఉంది అంటే అప్రూవ్ చేస్తాడు, లేదంటే రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేస్తే ఒకవేళ డీటెయిల్డ్ గా కమెంట్స్ రాస్తాడు. అప్రూవ్ చేస్తేనేమో ఏం లేదు, డైరెక్ట్ గా అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు పిఆర్ క్రియేట్ చేస్తే పిఆర్ కమిట్ చేసేస్తే అప్రూవ్ చేసినాడంటే ఇది అయిపోతుంది, కమిట్ అయిపోతుంది చేంజెస్. ఇక్కడ కమిట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ పిఆర్స్ చూసుకోవచ్చు, ఇక్కడ బ్రాంచెస్ ఎందుకు క్రియేట్ చేస్తాం మనము? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు, నేను వర్క్ చేయడానికి ఆ స్పెసిఫిక్ కాంపోనెంట్ మీద నేను వర్క్ చేయడానికి నా ఓన్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటా, దాన్ని ఎత్తుకొని పోయి మెయిన్ దానికి మెర్జ్ చేసేసినాను అనుకో, అప్పుడు అన్ని కలిపి మెయిన్ దాంట్లో ఉంటాయి. సో ఎవ్రీ టైం నేను మెయిన్ రిట్రైవ్ చేసుకొని బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచ్ లో ఇది చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను దీనికి కనెక్ట్ కాలేదు, కనెక్ట్ అయితే వస్తుంది. కనెక్ట్ కావాలి దీనికి. ఇది నేను కనెక్ట్ అయ్యి చూపిస్తానండి. సో నేను ఆడ కనెక్ట్ అయిన ఏంటంటే లైక్ దీనికోసం సపరేట్ బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడే నేనేం చేస్తాను, మెయిన్ బ్రాంచ్ లో నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటా. దాంట్లో వాళ్ళు ఏవైతే రిక్వైర్మెంట్స్ అన్ని ఉన్నాయి, వాళ్ళు అంతకుముందు ఎవరైతే ఆల్రెడీ యాడ్ చేసినో అవన్నీ లేటెస్ట్ తీసేసుకొని నా వర్క్ నేను నా ఓన్ బ్రాంచ్ లో చేసుకొని దానికి మెర్జ్ చేసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏముంటాయి, పుల్ రిక్వెస్ట్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ ఏముంది, ఇది ఇప్పుడు చెప్తే అర్థం కాదేమో, ఇది పైప్ లైన్. అంటే ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకొక ఎన్విరాన్మెంట్ కి మనము డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మాన్యువల్ గా చేయకోకుండా ఆటోమేషన్ చేయడానికి వీళ్ళు ఏం వాడుతున్నారు, పైప్ లైన్ వాడతారు. ఇప్పుడు సిడిసిఐ పైప్ లైన్ అంటారు దీన్ని. సో నువ్వు సోర్స్ ఎన్విరాన్మెంట్, డెస్టినేషన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేసి డిప్లాయ్ చేసేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్, ప్రాజెక్ట్ మానిటరింగ్ టూల్. అది అంటే అన్ని మనం దీంట్లోనే మేనేజ్ చేస్తాం కదా. కాకపోతే ఇక్కడ దీని లోపల రిపాజిటరీ ఏదైతే వాడుతున్నామో దానికి ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ నుంచి దీనికి ఇంటిగ్రేట్ అవుతాం. ఇప్పుడు మనం వాడుతుంది ఏంది, డెవాప్స్ కి గిట్ అసోసియేట్ అయింటది కాబట్టి ఇదే దీంట్లోనే గిట్ రిపాజిటరీని యూజ్ చేసేసుకుంటే అంత ఒకటే దగ్గరే ఉంటది. ఇదిగో ఇప్పుడు ఈ రిపాజిటరీ ఉంది కదా, ఈ రిపాజిటరీ ఏదంటే గిట్ ఏది, ఇదిగో ఏది గిట్ అప్లికేషన్ ని వాళ్ళు అసోసియేట్ చేసుకున్నారు. అందుకని చెప్పేసి మనకి డెవాప్స్ లోనే అన్ని ఒకటే దగ్గరే ఉన్నాయి. ఏవేవి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేయడానికి ఇది, కోడ్ మెయింటెనెన్స్ చేయడానికి రిపాజిటరీ, డిప్లాయ్మెంట్ చేయడానికి పైప్ లైన్, 3 ఒకటే టూల్లోనే ఇచ్చేసినవి. అదే వేరే టూల్ అనుకో అన్ని ఆప్షన్స్ ఉండవు దాంట్లో. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ కి మనం కోడ్ రాయాలనుకో, ఆ కోడ్ రాయడానికి మనం మల్టిపుల్ టూల్స్ వాడుకోవచ్చు. లైక్ నోట్ ప్యాడ్ ప్లస్ కావచ్చు, విజువల్ స్టూడియో కావచ్చు, విజువల్ స్టూడియో కోడ్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఎస్డికే కావచ్చు, అట్లా మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. సో మల్టిపుల్ టూల్స్ మనకి ఏ టూల్స్ అయితే కావాలో ఆ టూల్స్ అన్ని వాడుకుంటాం మనం. క్లియర్ అయితే వరకు? ఏ టూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు రేపు? గిట్ అబాబ్ చేస్తాననింది ఆల్రెడీ, వర్షిత చేస్తాననింది.
ఎస్విఎన్ గురు అని చెప్తానన్నాడు. ఇన్ని టూల్స్ చెప్తే మళ్ళీ ఏది ఉన్నాయన్నా ఇప్పుడు వరకు ఎన్ని టూల్స్ చెప్పినా నేను? డెవాప్స్ చెప్పినాను, గిట్ చెప్పినాను, ఎస్విఎన్ చెప్పినాను, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ చెప్పినాను, విజువల్ స్టూడియో చెప్పినాను, విజువల్ స్టూడియో కోడ్ చెప్పినాను. ఇప్పుడు డెవలప్మెంట్ సైడ్ టూల్, ఇప్పుడు డెవాప్స్ చెప్తాను. ఎస్విఎన్ గిట్ వాళ్ళు చెప్తారు. వాళ్ళ కోడ్ సంబంధించేది డెవలప్మెంట్ టూల్స్ సంబంధించి. ఓకేనా? సో ఇక్కడ మనము రేపు మీరు ఒక 1 hour ముందే జాయిన్ అయ్యి మీరు ఈ టూల్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. ఓకేనా? 1 గంటకి జాయిన్ అవుతారా రేపు? 1కి జాయిన్ అవుతారా, 2కి జాయిన్ అవుతారా? టూకి జాయిన్ అవుతారా అందరూ? అన్న టూకున్నా అర్థమైందా? ఇటు వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? రామకృష్ణ, అన్నా నువ్వంటే ఏం చేస్తావు? నా ఏమో త్రూలో అడుగుతున్నాడు చూడు. నువ్వు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తావన్నాడు. ఇద్దరం కలిసి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం లేరా? DevOps